ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూరి జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం. జగన్నాథ పూరి రథయాత్ర శ్రీకృష్ణుని అవతారమైన జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు మరియు సోదరి సుభద్ర తమ ప్రధాన ఆలయం నుండి తమ మేనత్తను దర్శించుకోవడానికి గుండిచా ఆలయానికి చేసే వార్షిక యాత్రకు గుర్తుగా జరుపుకుంటారు. ఇది దైవిక ఐక్యతకు మరియు తోబుట్టువుల ప్రేమకి ప్రతీకగా నిలిచినటువంటి ఒక గొప్ప పండుగ. ప్రాచీన హిందూ గ్రంథాల ప్రకారం చెక్క దేవతా విగ్రహాల మూలం ఇంద్రద్యుమ్న మహారాజు మరియు మర్మమైన శిల్పి విశ్వకర్మతో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు మరణానంతరం ఆయన హృదయాన్ని రక్షించి నీటిపై తేలుతున్న ఒక చెక్క దొంగలో ఉంచారు. ఇంద్రద్యుమ్న మహారాజు పూరీ తీరంలో ఈ కల్పన కనుక్కుంటాడు. విశ్వకర్మ స్వామి ఒక వృద్ధ వడ్రంగి రూపంలో ప్రత్యక్షమై ముగ్గురు దేవతల విగ్రహాలను చెక్కడానికి అంగీకరిస్తాడు. ఆయన ఒక షరతు మీద రహస్యంగా పనిచేశాడు, తనను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని. కొన్ని రోజులు తర్వాత కూడా గదిలోంచి ఎలాంటి శబ్దాలు వినిపించకపోవడంతో ఆందోళన చెందిన రాణి తలుపు తెరవమని రాజుని ఒప్పిస్తుంది. విశ్వకర్మ తక్షణమే అదృశ్యమవుతాడు. నేడు పూజింపబడుతున్న ప్రసిద్ధమైన అసంపూర్ణమైన చేతులు కాళ్ళు లేని చెక్క విగ్రహాలను వదిలి వెళ్ళాడనమాట. ఈ పండగ జగన్నాథుడు తన సోదరి సుభద్రకి ఇచ్చిన వాగ్దానం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఆమె తన మేనత్త ఇంటిని సందర్శించాలనే ప్రగాఢ కోరికను వ్యక్తం చేసినప్పుడు జగన్నాథుడు మరియు బలభద్రుడు ఆమెను ఒక గొప్ప రథం ఎక్కించి అక్కడికి తీసుకుని వెళ్తారు. ఈ ప్రయాణాన్ని వినయం, కుటుంబ ప్రేమ మరియు సమానత్వానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం పునఃప్రదర్శిస్తారు. ఎందుకంటే కుల హోదా భేదం లేకుండా ప్రతి ఒక్కరికి రథాలను లాగటానికి మరియు ఆలయ గోడల వెలుపల స్వామిని దర్శించుకోవడానికి అవకాశం లభిస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమి నాడు రథయాత్రకి కొన్ని వారాల ముందే ఈ పండుగ అధికారికంగా ప్రారంభమవుతుంది. విగ్రహాలకి 108 కుండల నీటితో అభిషేకం చేస్తారు. స్నానం తర్వాత దేవతలకు జ్వరం వస్తుందని నమ్ముతారు. వారు విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆలయ సేవకుల చేత రహస్య ఆయుర్వేద చికిత్సలు పొందటానికి 15 రోజుల పాటు ప్రజల నుండి ఏకాంతంగా ఉంచబడతారు. కోలుకున్న తర్వాత దేవతామూర్తులు అద్భుతమైన 9 రోజుల రథయాత్రను ప్రారంభిస్తారు. వారు కొత్తగా నిర్మించిన 3 భారీ చక్రరథాల మీద ప్రయాణిస్తారు. ఎరుపు మరియు పసుపు రంగు పందేళ్లతో కూడిన జగన్నాథుని రథం, అది ఎరుపు మరియు ఆకుపచ్చ పందిరితో ఉన్న బలభద్ర భగవానుడి రథం, ఎరుపు మరియు నలుపు రంగుల పందిళ్లతో కూడిన సుభద్రదేవి రథం, ఇవి రథయాత్రలో ఉపయోగిస్తూ ఉంటారు. గుండిచా ఆలయంలో 9 రోజుల తర్వాత దేవతామూర్తులు వైభవంగా ప్రధాన జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు. రథయాత్ర చరిత్రలో ముస్లిం భక్తుడైన సల్బేగ్ కథ అత్యంత ప్రసిద్ధమైంది. సల్బేగ్ అనే ముస్లిం యోధుడు జగన్నాథుని గొప్ప భక్తుడు. ఒకసారి ఆయన తీవ్ర అనారోగ్యంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ఆ తర్వాత పూరికి వచ్చి స్వామిని దర్శించుకోవాలని అనుకున్నాడు. కానీ ఆలయ నియమాల ప్రకారం అతనికి అనుమతి దొరకలేదు. అప్పుడు సల్బేగ్ జగన్నాథుని కీర్తిస్తూ ఎన్నో భక్తి పాటలు రాశాడు. అతని భక్తికి మెచ్చిన జగన్నాథ స్వామి రథయాత్ర సమయంలో రథాలని సల్బేగ్ సమాధి ముందు కొంచెంసేపు ఆపేలా చేశాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ అద్భుతం కులమతాలకు అతీతంగా దేవుని దృష్టిలో అందరూ సమానమేననే సందేశాన్ని ఇస్తుంది. ఈ యాత్రలో ఎలాంటి భేదభావాలు లేకుండా భక్తులందరూ స్వయంగా తాడును పట్టుకుని రథాన్ని లాగుతారు. రథయాత్ర ముగిసిన తర్వాత తిరిగి ప్రధానాలయానికి వచ్చే యాత్రని బహుదా యాత్ర అంటారు. రథయాత్రకు 2 రోజులు ముందుగా అమావాస్య నాడు
నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్ల విధినాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మానిమ అంటే జగన్నాథ అంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ విగ్రహాన్ని కదిలిస్తారు. ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంతో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకొచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని పహండి అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండిచ ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవాభిమానాలు అందుకునే పూరీరాజు పల్లకిలో అక్కడ చేరుకోవడంతో సంబరాలు మిన్నంటుతాయి. పరమాత్మని ముందు సేవకుడిగా మారిన మహారాజు బంగారపు చీపుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే చెరాపహరా అంటారు. రథాలకున్న తాళం లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ఆ సమయంలో స్వామిని పతితపావనుడు అంటారు. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టే జయ జయధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండిచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్లకి విశ్రాంతిస్తారు. మర్నాడు పొద్దున్న మేళతాళాలతో గుడి లోపలికి తీసుకెళ్తారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు. 5వ రోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతో పాటు తీసుకెళ్ళలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుండిచా గుడి బయట నుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముచ్చటంతా అమ్మవారి పేరిట పూజాలే జరిపిస్తారు. ఆ రోజుని హీరా పంచమి అంటారు. వారం పాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించి సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్నే బహుదాయాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో అర్ధాసని గుడి దగ్గర ఆగి తీయటి ప్రసాదాలను ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి 3 రథాల ఆలయానికి చేరుకుంటాయి. తర్వాత రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలని రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామి లేక చిన్నబోయిన పూరి జగన్నాథుని రాకతో కొత్త కళ సంతరించుకుంటుంది. ఇలా జగన్నాథ రథయాత్ర ముగుస్తుంది. ఆ పూరిలో ఆ జగన్నాథుని దర్శించి తరించాలి. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.